ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఒక 2-3 వారాల నుంచి, అనగా ఒక 20-30 రోజుల నుంచి మన యొక్క సోషల్ మీడియాలో, యూట్యూబ్లో దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, నెఫీనీయుల గురించినటువంటి మాటలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. దీని గురించి చాలామంది వాళ్ళకు తోచినట్లుగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేను మన ఫాలోవర్స్ కొరకు, మన సంఘము లేక మన సహవాసము లేదా మన యూట్యూబ్ ఛానల్ని, యేసు ప్రేమ ధ్వజం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి మన ఫాలోవర్స్ నిమిత్తమే దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సబబుగా ఉన్నది, వాక్యానికి దగ్గరగా ఉన్నది అనే విషయాన్ని మీరు గ్రహించుట కొరకు నేను ఈ మాటల గురించి మీకు తెలియచేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కనివారని వారు చూసి వారిలో తమకిష్టమైన వారిని పెళ్లి చేసుకున్నారని, ఆ విధంగా వారు పిల్లలను కూడా కన్నారని, వాళ్ళు పూర్వమందు ఉన్నటువంటి సూర్యులని రాయబడుతూ ఉంది. నేను ఒకసారి ఆ వాక్యం చదువుతాను, తర్వాత దాని గురించి మాట్లాడతాను. 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము మొదటి నుంచి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో ఆ దినములలో లెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే అనేటువంటి మాటలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. దీంతోపాటు మనం 11వ వచనాన్ని మనం చదివితే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను అనే మాటలు కూడా ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. ఈ మాటలను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, బలత్కారంగా స్త్రీలను వివాహము చేసుకున్నారు అని. ఎవరు వివాహం చేసుకున్నారు? దేవుని కుమారులు అనేవాళ్ళు నరుల కుమార్తెలు అనేవారిని వివాహం చేసుకుని పిల్లల కంటే నెఫీలులు అనేటువంటి వారు పుట్టారు. వాళ్ళు పూర్వమందు పేరు పొందిన సూర్యులు అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఈ వాక్యంలో దేవుని కుమారులు అనే మాట, నరుల కుమార్తెలు అనే మాట ఇక్కడ మనకు హైలైట్గా కనిపిస్తూ ఉంది. ప్రజల యొక్క దృష్టి దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరనే దాని మీదకి మల్లుకుంటూ ఉంది. కాబట్టి చాలామంది, కొంతమంది సేవకులు మరి బోధిస్తూ ఉన్నారు. ఇప్పటికే మీరు చాలామంది వినే ఉంటారు. ప్రియులారా, కొంతమంది ఏమని చెప్తున్నారంటే, దేవుని కుమారులు అంటే షేతు సంతానము, అనగా కయీను చనిపోయిన తర్వాత, కయీను హేబేల్ని చంపిన తర్వాత ఆదాము తన భార్యను మరలా కూడినప్పుడు ఒక కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడని మనకు 4వ అధ్యాయం చివరి వచనాల్లో రాయబడుతూ ఉంది. ఈ కారణాన ఈ షేతు అనే వ్యక్తి దేవుని కుమారులు అంటే షేతు సంతానము అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే షేతును కనిన తర్వాత షేతు కూడా ఒక కుమారుని కన్నాడు, అతని పేరు ఎనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అనే మాట ఆ 4వ అధ్యాయం చివరి వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఇందును బట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? షేతు సంతానము ఎనోషు కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు దైవభక్తులుగా కనపడుతున్నారు. కాబట్టి వీళ్ళే దేవుని కుమారులు, అంటే వీళ్ళ సంతానమే దేవుని సంతానము లేక దేవుని కుమారులు అనేటట్లుగా కొంతమంది సేవకులు మాట్లాడుతున్నారు. ఇకపోతే మరి నరుల కుమార్తెలు ఎవరు అనే విషయానికి వచ్చినప్పుడు, కయీను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. కాబట్టి ఆ లక్షణము చెడ్డది. కాబట్టి పైగా బైబిల్లో కూడా కయీను దుష్టుని సంబంధి అని రాయబడింది. కాబట్టి
ఇక నరుల కుమార్తెలు కయీను సంతానము అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ వీళ్ళిద్దరు ఈ వాదన ఎంతవరకు కరెక్టు? పైగా కయీను సంతానంలో ఒకడేమో ఇనుపు పనిముట్లను తయారు చేశాడని కనుగొన్నాడని, అంటే హేబేలేమో కయీనేమో బండరాయితో వాళ్ళ తమ్మును కొట్టి చంపేస్తే వాడి సంతానమేమో ఏకంగా ఇనప పనిముట్లను కనుగొని ఇలా పొడిచి చంపేసేలాగా ఇనప పనిముట్లను వాడు కనిపెట్టాడు అని ఒక మాట చెప్తూ ఉన్నారు. రెండోది ఏం చెప్తున్నారు? కయీను సంతానంలో యాబాలు అనేటువంటి వాడు సితారాను సానికను మరి అతను వాడిక చేయవారందరికీ మూల పురుషుడని మనకి 4వ అధ్యాయంలో 21వ వచనంలో చెప్పబడింది. అంటే ఒకరిని చంపేసినందుకు దుఃఖపడవలసిన వాళ్ళు దుఃఖపడకుండా ఈ సంగీతాన్ని వాయించుకుంటూ వాళ్ళు ఆనందిస్తున్నారు చూడండి అని అంటున్నారు. అంటే ఇనుప పనిముట్లు కనుగోవడం పాపంలాగా, సంగీతము కూడా ఒక పాపంలాగా, ఆ పాపాలు కూడా కయీనే అతని సంతానమే చేస్తారు అన్నట్టుగా కయీను సంతానమే నరుల కుమార్తెలు అనేటువంటి అవగాహనకి మన క్రైస్తవ పాస్టర్లో కొంతమంది సోదరులు వచ్చేసారు. ప్రియులారా, ఇంతకీ మరి దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? ఇది వాక్యానుసారమేనా? ఏల వాదన మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏలవాదన దేవుని కుమారులు షేతు సంతానము అన్నవాళ్ళ వాదన, కయీను సంతానము నరుల కుమార్తెలు అనేటువంటి వాదన. ఈ వాదనే నిజమే అని మనం అనుకుంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అసలు తప్పు అనేది ఎవరి వల్ల జరిగింది? స్త్రీల వల్ల జరిగిందా, లేకపోతే పురుషుల వల్ల జరిగిందా? అనగా కుమారుల వల్ల జరిగిందా, కుమార్తెల వల్ల జరిగిందా తప్పు? వాక్యం ఏం చెప్తుంది? ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో మనం చూస్తే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తనకు నచ్చిన వారిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అని రాయబడింది ఇక్కడ. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? నరుల కుమార్తెలదా ఇక్కడ తప్పు, లేక దేవుని కుమారులదా? బైబిల్ ఎవరి గురించి చెప్తుంది? ఏమండి, దేవుని కుమారులు అనబడింది వారిదే కదా. ఎవరిని చూశారు? దేవుని కుమారులు అనేవాళ్ళు నరుల కుమార్తెలు అనేవాళ్ళని చూశారు. చూసిన వాళ్ళు చూసినట్టున్నారా? లేదు. మరి ఏం చేశారు ఈ దేవుని కుమారులు? వారిలో మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకునిరి అని వాక్యం చెప్తుంది. ఇంకా మనం కిందకి 11వ వచనంలో మనం చదివితే, భూలోకము బలత్కారముతో నిండిపోయింది అని రాయబడింది. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని కుమారులు అనేవాళ్ళు నరుల కుమార్తెలు చక్కనివారని చూసి వాళ్ళని బలత్కరించి వారిని వివాహం చేసుకున్నారని కనపడుతుంది కదా. మరి ఇలాంటి పాపిష్టి పనులు చేసిన వాళ్ళు ఇలా షేతు సంతానం ఎలాగవుతారు? ఇటువంటి దౌర్భాగ్యమైన పని నరుల కుమార్తెలను చూసి వాళ్ళని బలత్కారంగా వివాహం చేసుకున్నటువంటి ఈ దేవుని కుమారులు అనబడిన వాళ్ళు షేతు కుమారులు ఎలాగవుతారు? ఆలోచిస్తున్నారా? మీకు అర్థమవుతుందా? మరి ఈ లెక్కన చూసుకుంటే నరుల కుమార్తెలు మంచి వాళ్ళుగా కనపడుతున్నారు కదా. కయీను సంతానం అని చెప్పబడుతున్నా మీరు అంటున్నారు కదా, కయీను సంతానం నరుల కుమార్తెలు అంటే నరులు అనేటప్పటికి వాల్యూ తగ్గిపోయింది. దేవుడు అన్నప్పటికీ వాల్యూ పెరిగిపోయింది, నరులు అనేటప్పటికి వాల్యూ తగ్గిపోయింది. ఎందుకంటే ఆదాం పాపం చేశాడు కాబట్టి నరుడు వాల్యూ తగ్గిపోయింది. కాబట్టి నరుల కుమార్తెల్ని షడ్డోడు అని చెప్పేసి కయీను సంతానానికి అంటగట్టేసి, దేవుడు అంటే మంచోడు కాబట్టి దేవుని కుమారులు మంచోళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి షేతు సంతానానికి అంటగట్టేయటం ఇది వాక్యానుసారమా? మనం ఆలోచన చేసుకోవాలి. వాక్యాన్ని చాలామంది చెప్తారు. వాక్యాన్ని మనం ఎవరు చెప్పినా మనం వినాలి, పరిశీలనించాలి. బైబిల్ అదే కదా చెప్తుంది. ఏమండి,
వాక్యాన్ని విని అలాగుందో లేదో పరిశీలించాలి, ఆలోచించాలి. వాక్యానుసారంగా ఉంటే మనం నమ్మొచ్చు, లేదా మనం వెంబడించవచ్చు, లేకపోతే దాన్ని మనం వదిలేయచ్చు. ఎందుకంటే ఈ లోకంలో బోధలు ఉన్నాయి, అనేకమైనటువంటి దుర్బోధలు, రకరకాల బోధలు ఉన్నాయి. కాబట్టి ఏది సత్యము అనేది, ఏది అసత్యం అనేది మనం నమ్మాలి. ఇకపోతే ఈ టాపిక్ అనేటువంటిది రక్షణకు సంబంధించింది కాదు అని కొంతమంది మాట్లాడారు. ఈ విషయము రక్షణకు సంబంధించిందో కాదో తర్వాత సంగతి పక్కన ఉంచితే, ఈ విషయము ఖచ్చితంగా రక్షణ పొందిన వారికి అవసరమైంది ఈ టాపిక్. ఎందుకంటే బైబిల్ని నిత్యము ధ్యానిస్తున్న వారికి, ఆలోచిస్తున్న వారికి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ధ్యానించకుండా ఏదో బుర్రకు తోసింది, నాకు కొంచెం జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి నలుగురిలో 4 మాటలు చెప్పేసుకుంటే సరిపోద్దా, ఆహా ఊహా అంటున్నారు, వింటున్నారు కదా అని చెప్పి మనం మాట్లాడుకుంటే లోతుగా మనం ఆలోచించక్కర్లేదు. కొంతమంది రంజిత్ ఓపిరి గారిని దూషించి మరీ మాట్లాడుతున్నారు మనకి సోషల్ మీడియాలో ఈ విషయంలో. ఏమండి, రంజిత్ ఓపిరి గారు ఎక్కడా, ఈనాటి ఉన్నటువంటి సేవకులు ఎక్కడండి? అసలు ఆ మాటకు చెప్పుకోవాలంటే రంజిత్ ఓపిరి గారితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు, నేను ఆయన ఎప్పుడు చూడలే. సోషల్ మీడియాలో వారు చెప్తున్నప్పుడు చూస్తున్నాము లేదా వింటున్నాము. వారు కూడా కొన్ని బుక్కులు రాశారు కదా, అవేవో కొన్ని బుక్కులు నేను చదవగలిగాను దేవుని కృపను బట్టి. కాబట్టి నాకు తెలుసు, నేను మంచి ఆత్మీయులతో సహవాసం కలిగి వాళ్ళ దగ్గర పెరిగినటువంటి వ్యక్తిని. పరిశుద్ధాత్మ వరాలు కలిగి, ఫలాలు కలిగి, స్వస్థత వరం, ప్రవచన వరం, వివేచన వరం కలిగిన దైవజనుల దగ్గర, ఆత్మపూర్ణులైనటువంటి దైవజనుల దగ్గర నా బాల్యం నుండి నేను నేర్చుకున్నవాడిని. అటువంటి వ్యక్తినైనటువంటి నేను ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కాదు, దైవజనుల దగ్గర ఉండి దరిదాపుగా 6-7 సంవత్సరాలు ఆత్మపూర్ణులైన దైవజనుల దగ్గర ఉండి ఆధ్యాత్మికమైన విషయాన్ని, వాక్యాన్ని నేర్చుకున్న వ్యక్తిని నేను. రంజిత్ ఓపిరి గారు అంటే నాకు తెలియదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు, కనీసం ఫోన్లో కూడా ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. కానీ రంజిత్ ఓపిరి గారికి సాటైనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన రచించినటువంటి ఆ గ్రంథాలు చదివిన వ్యక్తిగా, అనేకమైన విషయాల్ని గ్రహించిన వ్యక్తిగా, ఆత్మీయంగా ఎదిగినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు ఆ విషయం. నేను ఒక మాట చెప్తున్నాను, రంజిత్ ఓపిరి గారే కాదు, మరి ఏ దైవజనునైనా సరే దూషించకండి. దూషించడం ఎందుకండి? వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారని పాపానికి జనకుడు అన్నట్టుగా మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు కదా. ప్రవక్తలను, అభిషక్తులైన దైవజనులను దూషిస్తే తీర్పులో ఖచ్చితంగా నిలబడతారు. మనకి దేవుడంటే భయం ఉండాలండి, దేవుడి మీద భయం ఉండాలి. మనకి వాక్యం తెలిసిన వారమైతే నోరు జారకూడదు. మరి ముఖ్యంగా దూషించే మాటలు, ద్వేషించే మాటలు మనం రాకుండా ఉండాలి కదా. కాబట్టి తోటి సేవకులు లేక బోధకులు కాస్త పరుస పదాలని మానేసి, మీకు తెలిసింది, మీరు నేర్చుకున్నది, మీరు గ్రహించింది చెప్తే బాగుంటుంది, అప్పుడు విని అందరూ నేర్చుకుంటారు, మంచి నేర్చుకుంటారని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను కూడా పలానా వాళ్ళు ఇలాగన్నారు, పలానా వాళ్ళు ఇలాగంటున్నారని అనొచ్చు. అది ద్వేషానికి కారణమవుతుంది, ఒకరికొకరు ద్వేషించుకోవడానికి కారణమవుతుంది. కానీ ఆత్మలను రక్షించడానికి కానీ, ఒక ఆత్మను అభివృద్ధిలోనికి, ఆత్మీయతలోనికి నడిపించడానికి కానీ అవి ఉపయోగపడవు కదా. అందుకని అవి మనకు వద్దని ప్రేమతో చెప్తూ, ఇంతకీ ఈ యొక్క దేవుని కుమారులు అంటే ఎవరు, నరుడు కుమార్తెలు అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మరికొంతమంది దైవ సేవకులు ఏం చెప్తున్నారు, రంజిత్ ఓపిరి గారితో సహా కొంతమంది ఏం చెప్తున్నారు, దేవుని కుమారులు అంటే దేవదూతలు అని చెప్తున్నారు. ఈ మాట నేను చదివింది మొదలుకొని, విన్నది మొదలుకొని అనేక నెలలు, సంవత్సరాల నుంచి నేను వింటున్నాను. కానీ ఈ మాట అంగీకరించడానికి కొంచెం కష్టమైన పని.
ఎందుకంటే దేవదూతలు ఎలా ఉంటారో ఆత్మలు వాళ్ళు. హెబ్రీ పత్రికలో రాయబడిందిగా 1వ అధ్యాయంలో తన దూతలను ఆత్మలుగా దేవుడు చేసాడు. కాబట్టి వాళ్ళ ఆత్మలు, దేవుడు కూడా ఆత్మే. దేవుడు ఆత్మ, దేవదూతలు కూడా ఆత్మే కదా. ఆ మాటకు వస్తే మనం కూడా ఆత్మే, కానీ మనం శరీరాన్ని కలిగినటువంటి ఆత్మలుగా మనం ఉన్నాం. అంచేత దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలతో ఇలాగ సంసారం చేసి పిల్లలకు అంటున్నారు అనే మాట దేవుడు గుర్తొచ్చేటప్పటికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అంగీకరించడానికి కానీ ఒప్పుకోవడానికి కానీ ఈ మాట అంగీకారంగా ఉండట్లే. కానీ ఒక విషయం ఏంటంటే, బైబిల్ని మనం పరిశీలనగా చదివినప్పుడు ఆ దైవ కుమారులు అనేవాళ్ళు దేవదూతలే లేక పరలోకవాసులే అనడానికి ఆధారాలు దొరుకుతున్నాయి. కానీ ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మనకు మొదట 6వ అధ్యాయంలోనే మనం ఆలోచన చేయగలిగితే నెఫీలులు అనేటువంటి వాళ్ళు పుట్టారు. వాళ్ళకి నెఫీలులు అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారు? మనకి సంఖ్యాకాండంలో రాయబడింది కదా. సంఖ్యాకాండంలో మోసే 12 మందిని కానాను దేశానికి వాళ్ళని పంపించాడు. పంపించినప్పుడు ఆ దేశం ఎలా ఉందో, అక్కడ మనుషులు ఎలా ఉంటారో, అక్కడ పురాలు ఎలా ఉంటాయో, ప్రాకారాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసి మనం యుద్ధం చేస్తే ఎలా వాళ్ళని అలా ఓడించగలమా లేదు ఈ సమాచారం తీసుకురండి అని పంపిస్తే వెళ్ళారు. 12 మంది వెళ్ళారు, 12 మంది తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు వాక్యంలో మనం చూడగలిగితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము చివరి వచనంలో ఇలా రాయబడింది. అక్కడ నెఫీలుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని రాయబడింది. అంటే వాళ్ళు ఇలాంటి సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి నెఫీలీలు, అక్కడ నెఫీలు దృష్టికి ఇశ్రాయేలులు ఎలా ఉన్నారంట? మిడతల్లా కనపడుతున్నారంట. మిడత ఎంత ఉంటుందండి? మిడత సైజు ఎంత? 2-3 అంగుళాలు మా అయితే, పోనీ ఒక 5 అంగుళాలు అనుకోండి మిడత యొక్క సైజు. మిడతల్లా కనపడ్డారట ఇశ్రాయేళ్ళు. వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నారంట, వీళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగా ఉన్నారట. అంటే వాళ్ళు ఎంత బలవంతులు! వాళ్ళు దేవుని కుమారులకు పుట్టినటువంటి నరుల కుమార్తెలకు దేవుని కుమారులకు పుట్టినటువంటి వాళ్ళంట. అంత అజానుభావులు వాళ్ళు, ఉన్నత దేహులు, బలవంతులు పుట్టారట. ఆ బలవంతులైన వాళ్ళ గురించి ఈ కానాను దేశంలో ఉన్న వాళ్ళ గురించి లెక్క చెప్తుంది వాక్యం, మిడతల్లాగా ఉన్నారని. అంటే ఈ మాటకు కూడా కొంతమంది ఏమంటున్నారు, అది జన్యుపరమైనటువంటి లోపం. కొంతమంది తల్లిదండ్రులు పొడవుగా ఉంటున్నారు, వాళ్ళ పిల్లలేమో పొట్టుగా ఉంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఏమో పొట్టుగా ఉంటే పిల్లలేమో చాలా పొడవుగా ఉంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంత పొడవు ఉంటున్నారండి? మా అయితే ఒక 5 అడుగులు 6 అడుగులు, మించితే 7 అడుగులు, అంతేనా? అంతకు మించి ఏమైనా ఉంటున్నారా జనాలు? అంత పొడుగు ఉంటున్నారా? బైబిల్లో గొలియాతు గురించి రాయబడింది కదండి, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో. అక్కడ వాక్యంలో ఏమైనా ఉందంటే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనంలో మనం చదవగలిగితే, గాతువాడైన గొలియాతను శూరుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానడు ఎత్తు 6 మూల జానడు ఎత్తు మనిషి అట అతను. ఎవరు? గొలియాత్. 6 మూల అంటే మూర అంటే ఎన్ని అడుగులు ఉంటుందండి? కనీసం లేదంటే మూర అంటే ఒక 1.5 అడుగులు ఉంటుంది. 6 మూరలంటే ఎంత అవుతుంది? 6 అడుగులు ప్లస్ 3 అడుగులు అంటే 9 అడుగులు, ఇంకో 6 అడుగులు అంటే ఇంచుమించు 10 అడుగులు ఉంటాడు. ఎవరు? గొలియాత్. ఏమండి వీళ్ళు గొలియాత్ కంటే హైట్ కదా నెఫీలీలు. ఎందుకంటే మనం వాక్యంలో మనం చూడగలిగితే సౌలు కూడా అందరి భుజాల కంటే ఎత్తరగా ఉండేవాడట. సౌలు అంటే ఇశ్రాయేలులు కూడా ఎత్తరైన వాళ్ళు అని మనకు తెలుస్తుంది.
ఇశ్రాయేలు కూడా ఇంచుమించుగా 6 అడుగులు 7 అడుగులు మనుషులు కదా వాళ్ళు. అలాంటి మనుషులు నెఫీలీల దగ్గర ఎలా కనపడుతున్నారంట? మిడతల్లా కనపడుతున్నారంట. మిడత ఎక్కడ ఉంటుంది? మనిషి ఎక్కడ ఉంటాడు? మన పాదాల దగ్గర మిడత ఉంటే ఎంత ఉంటాం మనం? అంటే అంత ఉన్నత దేహులని రాయబడింది వాటిలో, అంత పెద్దవాళ్ళు అని. బాగా హైట్ ఉంటారు, బాగా బలవంతులని. మరి ఇలా బాగా హైట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అలాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వరకు పుట్టారా? మనకు పుడుతున్నారా? పోనీ ఎక్కడో అక్కడ ఇక్కడ ఒకవేళ 5 అడుగులు 6 అడుగులు పోనీ 7 అడుగులు మించి 8 అడుగులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు అక్కడక్కడ. కానీ ఇంత జనం పుట్టలేదు కదా, అక్కడ జనమే పుట్టారు ఏకంగా. సూర్యులు ఆ రోజుల్లో బోలు మంది ఉన్నారంట అక్కడ. ఏమండి, ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, దేవుని కుమారులు అంటే షేతు సంతానము, నరుల కుమార్తెలు అంటే కయీను సంతానం అని. అంటే భక్తిహీనులైన వాళ్ళనేమో కయీను సంతానం, భక్తి కలిగిన వాళ్ళనేమో దేవుని సంతానం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా కొంతమంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఇలాంటి బలవంతులు పుడతారా చెప్పండి? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా లేకపోతే పెళ్లి చేసుకోబోయే వాళ్ళైనా రేపు వాళ్ళకి పిల్లలు పుట్టాలనుకోండి, ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళై ఉండాలని కోరుకుంటారు? మా పిల్లలు మాకంటే పొడవుగా ఎత్తరుగా బలంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు కదా. మరి అందుచేత ఇప్పుడు ఏం చేయాలి? మీరు చెప్పిన దాన్ని బట్టి ఓ పాపిష్ఠురాలైనటువంటి భక్తిహీనురాలైనటువంటి కయీను సంతానం లాంటి ఒక స్త్రీని ఎత్తుక్కొని దేవుని కుమారులు లాంటి ఒక భక్తి కలిగిన వాడు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోవాలా? అలా చేసుకుంటే అప్పుడు భక్తిగా ఇలాంటి బలార్జులు పుడతారా? మన మొదట్లో మన సోదరులు చెప్తున్నటువంటి వాదన బట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే ఆ వాదన తప్పు అని మాట్లాడుతున్నాను. అది రైట్ కాదు. కాబట్టి వాక్యాన్ని పరిశీలించాలి. ఇంకొక మాట ఏంటంటే 6 అధ్యాయములు ఎత్తుక్కోక ఎక్కడ యోబులో ఎత్తుక్కుంటే ఎక్కడ దొరుకుతుందని కూడా మాట్లాడుతున్నారు కదా. దేవుని వాక్యము ఎక్కడుంటుందంట? యెహోవా వాక్యం ఎక్కడుంటుందండి? అచ్చడు కొంత ఇచ్చడు కొంత, సూత్రం వెంబడి సూత్రము ఉంటుందని వాక్యం చెప్పబడింది. అంటే ఒక వాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోవాలంటే ఇంకొక ఎక్కడో ఉన్న వాక్యంతోనే దీన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి వాక్యము అక్కడ ఇక్కడ ఉంటుంది కాబట్టి అంతా పరిశీలనగా చదవమని దేవుడు వాక్యం చెప్తుంది కదా. మరి అన్ని విషయాలు 6 అధ్యాయంలోనే ఉంటాయా? అప్పుడు 6వ అధ్యాయం సాగదీసి ఎంత పెద్ద అధ్యాయంగా చెయ్యాలి కదా. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు సాగదీసి మొత్తం ఈ పుస్తకాల్లో ఉన్న వచనాలన్నీ అందులో పెట్టాలి. ఇంకా ఎలా సాధ్యమవుద్దండి? కనుక వాళ్ళు ఏ అధ్యాయంలో నుంచి ఏ పుస్తకం నుంచి తీసుకొచ్చారనేది కాదు, అసలు విషయం ఎక్కడ ఉందనేది రాయాలి. ఒక మాట మీకు చెప్తాను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో కట్టడను నీకు వివరించేదను, యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని అన్నాడు కదా. ఆ మాట ఎక్కడ రాయాలి? కీర్తన గ్రంథంలో రాయాలా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయాలా? చెప్పండి, ఎక్కడ రాయాలండి? అది ఎప్పుడు మాట? అది ఎవరి గురించి మాట? అది ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న మాటే కదా అది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న మాట ఎక్కడ ఉండాలి? ఆదిలో ఉండాలి కదా. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఉండాలి మనం నమ్మాలంటే. అంటే మీ వాదన కరెక్ట్ అనుకుంటే. కనుక మనకు వాదనలు వద్దు, మనము పరిశీలనగా చదువుకుందాం, సత్యాన్ని తెలుసుకుందాం, మార్పు చెందుదాం. మనము పరలోకం వెళ్ళాలి, మనల్ని వెంబడించే వాళ్ళు కూడా పరలోకం రావాలి. అది మనం గురై ఉండాలి. ఎవరినో తిట్టడమో ఎదిరించడమో, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని వాళ్ళ పేరు పెట్టడమో, దీనివల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు కదా. విమర్శ పాలవటం తప్ప. రేపు తీర్పులో నిలబడి దోషులని శిక్షించబడటం తప్ప ఏముంటుంది? ఏముండదు. దేవుని మహాకృపను బట్టి సోషల్ మీడియా దేవుడు మనకి ఇచ్చాడు. నాలాంటి వాడికంటే మీరు ఇంకా కాస్త ఎక్కువ మందికి మీ వార్త వెళ్తుంది కాబట్టి సంతోషించి ఇంకా అనేక మందికి దేవునికరంగా ఉండేలా మాట్లాడితే బాగుంటుందని మనవి చేస్తూ ఉన్నాను. ఇది నా మనవి. ఎందుకంటే క్రైస్తవ్యము సంపూర్ణం అవ్వాలి. క్రీస్తుని నమ్ముకున్నవాడు అంతా, బాప్తీసం పొందేవాళ్ళు అంతా, ఏమండి
క్రైస్తవునని చెప్పుకున్న వాళ్ళంతా, దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళంతా పరలోకం వెళ్ళిపోతారని ఏం గ్యారంటీ లేదు. అది గ్యారంటీ కాదు. గ్యారంటీ అనుకున్నారు కాక, గ్యారంటీ కాదు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుని చిత్తంలో ఉన్నవారు, దేవుని మూలంగా పుట్టినవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. భూలోకమంతా చెదర ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాలు, ఈ సందేశాలు వాళ్ళకి వినపడాలి. వాళ్ళు వినాలి, ఆత్మీయంగా బలపడాలి, తమ్మును తాము సంపూర్ణులుగా చేసుకుని క్రీస్తు స్వరూపంలోకి మారి వాళ్ళు కూడా పరలోకం రావాలి. మనతో పాటు వాళ్ళు, వాళ్ళతో పాటు అందరం కలిసి పరలోకం వెళ్ళాలి. ఇదే కదా మన గురి. మన గురిని మనం మర్చిపోకూడదు. మన వాళ్ళు ఇంకొకరికి ఎవరికి మనం చెడ్డ జరగనివ్వకుండా మనము చూసుకోవాలని నా యొక్క తాపత్రయం. ఇకపోతే మరి ఈ దేవుని కుమారులు ఎవరు? ఈ నరుల కుమార్తెలు ఎవరంటే, నరుల కుమార్తెలు అంటే ఆదాము సంతానమే, అంటే మానవ స్త్రీలు. ఇంకా అందులో ఇంకా డౌట్ ఏమీ లేదు. మరి దేవుని కుమారులు దేవదూతలు అనడానికి ఏమైనా బైబిల్లో ఆధారాలు ఉన్నాయా అని అంటే, కొన్ని వాక్యాలు ఆధారాలుగా కనపడుతున్నాయి కదా. ఎక్కడో యోబు గ్రంథమే అక్కర్లేదు. యోబు గ్రంథంలో కూడా ఒక ఆధారమే. అది ఆధారం కాదనడానికి పూర్తిగా లేదు, కానీ ఆధారం. ఎందుకంటే దేవదూతలు అన్న దగ్గర దేవుని కుమారులు అని రాయబడి, అంటే దేవదూతలను దేవుని కుమారులు అంటారు. ఆ మాట ఎందుకు రాయవలసి వచ్చింది? దేవదూతలు దేవుని కుమారులు అనే మాట ఎందుకు రాయవలసి వచ్చింది? ఎందుకో ఒక అవసరం పడుతుంది కాబట్టి కదా ఆ మాట రాయవలసి వచ్చింది. దేవుడు రాయించాడు. ఎందుకు రాయబడుతుంది? ఎప్పుడు అవసరమవుతుంది? ఇదిగో ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు, ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు, ఇలాంటి వాక్యాలు ధ్యానించవలసి వచ్చినప్పుడు దీని అవసరం ఉంటుంది. ఆ దైవ కుమారులు అనేవాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే దేవుని దూతలు. వీళ్ళు అనడానికి నమ్మకం కలగడానికి, లేక ఒక ఆధారం కలగడానికి దేవుడు అక్కడ దేవుని కుమారులు అనేటువంటి మాట దేవదూతల గురించి యోబు గ్రంథంలో 2 సార్లు రాయించాడు దేవుడు. సరే, ఆ వాక్యాన్ని బట్టి మనం చూసి వాళ్ళు దేవుని కుమారులైనా, అయితే దేవదూతలైనా, దేవదూతలు పాపం చేశారా? కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, దేవదూతలు పాపం చేయవు కదా, అంటే సంసారం చేయడానికి వాళ్ళకి ఆ సామర్థ్యం ఉండదు కదా అన్నట్టుగా మాట్లాడతాం. ఈ ప్రశ్న కూడా, అంటే యేసు ప్రభువు చెప్పారు కదా లోకాసు వార్తలో పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు, యేసయ్య చెప్పిన మాట ఏంటి? పరలోకమందు వివాహాలకు ఇవ్వబడరు, వాళ్ళు దేవదూత సమానులను దేవుని కుమారులై ఉంటారు అని యేసయ్య చెప్పారు. ఆ మాటను బట్టి దేవదూతలు సంసారం చేయడానికి పనికిరారు అన్నట్టుగా మన సోదరులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడుంది? అది లోకాసు వార్త 20వ అధ్యాయంలో 34వ వచనంలో యేసయ్య చెప్తున్నారు. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇవ్వబడుదురు గాని పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలువారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారునయ్యుందురు గనుక వారికను సావనేరరు. ఇక్కడ అది చెప్తున్నాడు, చనిపోరు అనే విషయం చెప్తున్నాడు ఆయన యేసు ప్రభువారు. దేవదూత సమానులు కూడా అని కూడా అన్నాడు. పెండ్లికి ఇవ్వబడరు అన్నాడు. అంటే పెండ్లికి ఇవ్వబడరు అన్నారు కానీ వాళ్ళు సంసారానికి పనికిరారని చెప్పలేదు కదా. ఆలోచన మనకు ఉండాలి. అందుకని తొందరపడి మనం దూషించేయడం, ఇంకో ఎవరో సేవకుడు చెప్తే ఒకవేళ తప్పే చెప్పారనుకోండి, మనం రైట్ చెప్దాం. ఇదిగో ఈ పలానా వాక్యాన్ని బట్టి ఇది తప్పు అనిపిస్తుంది, ఇది రైట్ అనిపిస్తుంది అంటే విన్నవాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు, మంచి నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని ఆ పేరు పెట్టేసి ఆ దైవ సేవకుల్ని దూషించడం క్రైస్తవ సమాజానికి మేలు చేయదు కదా. కాబట్టి ఇక్కడ దేవదూతలు సంసారానికి పనికిరారని యేసయ్య అంటలేదు. దేవదూతల్లో లాగా ఉంటారు, దైవ కుమారుల్లాగా ఉంటారు అని అంటున్నాడు అంతే. అయినా ఇంక చచ్చిపోరు, వాళ్ళు చనిపోరు. ఎందుకంటే వాళ్ళ ఎందుకంటే టాపిక్ ఏంటి? పునరుద్ధానం గురించి. పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకైలును కొంతమంది కొందరు ఆయన యొద్దకు వచ్చారట.
27వ వచనంలో పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఎట్లడిగిరి అని రాయబడింది. అంటే పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు మాట్లాడుతున్న మాటకు ఆయన కౌంటర్గా చెప్పారు యేసుప్రభు వారు. అంతేగాని వాళ్ళు సంసారానికి పనికిరారు, వారి వల్ల పిల్లలు పుట్టరు అని వేసి చెప్పట్లేదు అక్కడ. కాబట్టి దేవదూతలు వారు దేవదూతలు అయ్యి ఉంటారు అనడానికి మనకు కొన్ని ఆధారాలు మనకి ఎక్కడ దొరుకుతాయంటే యోధా పత్రికలో మనకు కనపడుతుంది. ఒకసారి నేను ఆ వాక్యాన్ని చూపిస్తాను. ఇదంతా మీరు పరిశీలించండి. ఇదే సత్యమని నేను చెప్పట్లేదు, కానీ ఇది సత్యమై ఉంటుంది అంటున్నాను నేను. ఇది సత్యమై ఉంటుంది. ఎందుకంటే దీన్ని వివరించగలవా? మరి మీరు వివరించండి. దీన్ని బాగా మీరు వివరించగలిగితే, దీన్ని అర్థం చెప్పగలిగితే అందరూ నేర్చుకుంటారు. విమర్శించడం సులువే, కానీ దాన్ని అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఇక్కడ యోధా పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడింది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అని రాయబడింది. ఇక్కడ తమ నివాస స్థలాలను విడిచిపెట్టి వచ్చారంటే కొంతమంది దేవదూతలు. ఎప్పుడు వచ్చారు ఈ దేవదూతలు? మీకేమైనా తెలుసా? ఎప్పుడు వచ్చారో చెప్పగలరా? సేతు సంతానము, కయీను సంతానము అని మాట్లాడుతున్న సేవకులు అసలు ఈ దేవదూతలు తమ నివాస స్థలాలను విడిచిపెట్టి వచ్చారట. ఎప్పుడు వచ్చారో చెప్పగలరా మీరు? ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చారో కొన్ని వాక్యాలను బట్టి చెప్పగలిగిన దైవ సేవకులను దూషించడం దైవదోషం కాదా? ఏమండి, నరకానికి పోయేవాళ్ళు ఇటువంటి దోషంలో చేస్తారట. అది నేను వాళ్ళు నరకానికి పోవాలని నేను అంటలేదు, కానీ వాళ్ళు పోకూడదు కూడా. వాళ్ళని అంత పెద్ద మాట అంటలేదు, కానీ గుర్తు చేస్తున్నాను అంతే. అంటే దైవదోషం అనేటువంటిది, దేవుని సేవకులను దూషించేటువంటిది ఇంత ఘోరమైంది అని చెప్తున్నాను. నేను కూడా మిమ్మల్ని ఎవరిని దూషించట్లే, విమర్శించడం లేదు. కానీ ఒక తమ్ముడికి చెప్తున్నట్లుగా, నాతోటి సేవకుడికి చెప్తున్నట్లుగా, నాతోటి విశ్వాసికి చెప్తున్నట్లుగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఓకే. కాబట్టి తమ నివాస స్థలములను విడిచిపెట్టి వచ్చారట. ఎప్పుడు వచ్చారు? వీళ్ళని దేవుడు కటిక చీకటి కలిగిన బిలంలో బంధించాడని రాయబడింది. ఎందుకు బంధించాడు? స్థలం విడిచిపెట్టి వస్తేనే బంధించాడు. మన తమ ప్రధానత్వం నిలుపుకోక తమ నివాస స్థలాలను విడిచిపెట్టి వస్తే, అంటే వాళ్ళు ఉండే ప్రదేశాన్ని, ఆ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు వస్తే వాళ్ళని బంధించేయడమే. అంత పెద్ద తప్పేంటి? అంటే వాళ్ళు విడిచిపెట్టి వచ్చి వాళ్ళు ఇంకే ఏదో చేశారు కాబట్టి, చేయకూడని నేరం, దేవునికి ఇష్టం లేని పని వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని దేవుడు తీర్పు వరకు వాళ్ళని కటికి చీకటిగల బిలంలో వాళ్ళని బంధించవలసి వచ్చిందన్నమాట. ఏం చేసి ఉంటారు? ఆ కింద వాక్యాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది, మనం అర్థం చేసుకోగలుగుతాం. కింద వాక్యంలో ఏమని రాయబడింది? 7వ వచనంలో, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను. ఏ ప్రకారంగానే మరి ఆ ప్రకారంగా అంటే ఏ ప్రకారం అనుకోవాలి మనం? ఆ దేవదూతలు చేసిన పని ప్రకారంగానే కదా అనుకోవాలి. ఆ ప్రకారం అంటే వాళ్ళని బంధించాడు దేవుడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల్ని దేవుడు బంధించలేదు కదా, మరి ఏం చేశాడు? తగలబెట్టాడు. దేవదూతలను బంధించినట్లుగా సొదొమ గొమొర్రా ప్రజలను బంధించలేదు. బంధిస్తే పోనీ ఆ ప్రకారం అంటే అదే అనుకోవచ్చు. మరి ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దుష్టాంతములుగా ఉంచబడిరి అని రాయబడింది. వీరి వలనే వ్యభిచారం చేస్తూ ఉన్నారంటే ఎవరు? సొదొమ గొమొర్రా ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వీరి వలే. ఎవరి వలే? దేవదూతల వలే వీళ్ళు వ్యభిచరించారు. ఎవరెవరు వ్యభిచరించారు? సొదొమ గొమొర్రా పట్టణస్థులను, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు పట్టణస్థులను, వీళ్ళందరూ వీరి వలె. అంటే వీరంటే ఎవరు? మరి
ప్రధానత్వాన్ని నిలుపుకోక తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలే అనే అర్థం ఇక్కడ వస్తుంది. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేశారు? ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళు వ్యభిచరించారు. అంటే ఎప్పుడు వ్యభిచరించుంటారు వీళ్ళు? ఆది కాండములో 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరులు కుమార్తెలు పోయారు అనే మాటలో ఇది సింక్ అవుతుంది. పైగా ఈ ఒక్క వాక్యమే కాకుండా మనకి పేతురు గారు కూడా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని పేతురు గారు కూడా చెప్తున్నాడు ఇంకొంచెం క్లియర్గా. అంటే యోధా గారు రాయినటువంటి విషయాన్ని పేతురు గారు రాస్తున్నారు. పేతురు గారు రాయకుండా వదిలేసిన దాన్ని యోధా గారు రాశారు. పేతురు గారు ఏమని రాశారు చూడండి. అక్కడ ఏమని ఉందంటే 4వ వచనం, 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించేను అని రాయబడింది. పాపము చేసినప్పుడు వీళ్ళని చీకట్లో త్రోసి వాళ్ళని అక్కడ బంధించాడంట. యోధా గారు కూడా అదేగా చెప్పారండి. యోధా పత్రికలో కూడా కటిక చీకటి బిలంలో వాళ్ళని బందీలుగా ఉంచాడట. అక్కడ తమ నివాస స్థలములను వదులుకొని వచ్చారు అని రాశాడు యోధా గారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అనేది పేతురు గారు చెప్పకుండా దేవదూతలు పాపం చేశారు అని చెప్పాడు. దేవదూతలు పాపం చేశారు కాబట్టి వాళ్ళని కటిక చీకట్లో బంధించారని పేతురు గారు చెప్తే, ఈ పేతురు గారు చెప్పని ఇంకో విషయాన్ని యోధా గారు చెప్తున్నారు. యోధా గారు ఏం చెప్పారు? తమ ప్రధానత్వాన్ని నిలుపుకోక తమ నివాస స్థలమును విడిచిపెట్టి వచ్చారు కాబట్టి వాళ్ళని కటిక చీకటి గల బిలంలో బంధించాడు అని. పేతురు గారేమో వాళ్ళు పాపం చేశారని కూడా చెప్తున్నాడు. యోధా గారు కూడా ఏం చెప్పారు? కింద వచనాలు బట్టి వాళ్ళు నివాస స్థలాలను వదిలిపెట్టి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణస్థులు వీళ్ళందరూ ఎలాగైతే వ్యభిచారం చేశారో వీళ్ళు కూడా అలాగే వ్యభిచారం చేశారని, లేక వీళ్ళు ఎలాగ వ్యభిచారం చేశారో అలాగే సొదొమ గొమొర్రా పట్టణస్థులు అందరూ వ్యభిచరించారు అని చెప్పి యోధా గారు రాశారు. మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? వాక్యాన్ని బట్టి పాపం చేశారు, ఈ మానవ స్త్రీలతో పాపం చేశారు అనడానికి ఇది అర్థమవుతుంది కదా. మరి దేవదూతల సంసారం పనికొస్తారా అని మనం అడుగుతాం. ఇప్పుడు మనిషి తింటున్న ఆహారం దేవదూతలు తింటారా? మరి దేవదూతలు తింటారా? బైబిల్లో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలో 2వ వచనంలో ఒక మాట ఏమని రాయబడింది? 1వ వచనంలో, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని రాయబడింది. భోజనం పెట్టారట దేవదూతలకి. అంటే భోజనం తినేశారా? మరి దేవదూతలు తిన్నారు కదా. అబ్రహాము గుడారం వేళ ఎండవేళ గుడారంలో ఉన్నప్పుడు వచ్చారు కదా దేవదూతలు, యెహోవా కనపడ్డాడని రాయబడింది. అక్కడ గొర్రె పిల్లను కోసుకొచ్చి చక్కగా వండి పెడితే లొట్టలు వేసుకుని గోధుమ పిండి అప్పడాలు నంచుకుని మరీ తిన్నారు కదండి. మరి దేవదూతల ఆహారం నరులు తినే ఆహారం దేవదూతలు తింటున్నారు, దేవదూతలు తినే ఆహారం కూడా నరులు తింటున్నారు. మరి తినాలంటే ఈ జీర్ణశక్తి, ఈ శరీరం దానికి సరిపడిగా ఉండాలి కదా. ఆ ఆహారాన్ని జీర్ణించుకుని అరిగించుకొని జీర్ణం చేసుకుని ఒక వ్యవస్థ ఈ శరీరంలో ఉంటేనే కదా ఆహారం తినగలుగుతాం, దేవదూతలైనా మనమైనా. కాబట్టి ఈ ఆహారము తింటున్నారు వాళ్ళు. ఈ లోకంలోకి వచ్చి కొన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు. ఏమండి? ఈ పని కూడా చేయగలుగుతున్నారు, పిల్లలను కూడా కనగలుగుతున్నారు అనే ఒక విషయము ఈ వాక్యాలను బట్టి మనం లోతుగా పరిశీలనగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుచేత దేవుని కుమారులు అంటే దేవదూతలు అని చెప్తున్న దైవ సేవకుల యొక్క మాటల్ని మనం కొట్టి పారేయలేం. ఆలోచన చేయండి లోతుగా. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. ఫస్ట్ వాళ్ళు రాసిన పుస్తకం ఏదో ఒకసారి మీరు తెప్పించుకొని ఓసారి చదవండి, దాని మీద స్టడీ చేయండి, లోతుగా పరిశీలించండి. తప్పు ఉందనుకోండి, ఇది తప్పు, పలానాగా తప్పు ఉందండి అని చెప్పండి. నలుగురు నేర్చుకుంటారు, ఆయన నేర్చుకుంటారు, అందరూ నేర్చుకుంటారు. నేను మీకు ఇందా చెప్పాను కదా, షేతు కుమారులు
దేవుని కుమారులు అని మీరు అన్నారు అని. కానీ దేవుని కుమారులే ఇటువంటి పనికిమాల పనులు చేశారని ఆరాధ్యం చెప్తుంది. పనికిమాల వాళ్ళందరినీ తీసుకెళ్ళి దేవుని కుమారులు అంటావా? చేతు సంతాన పనికిమాల వాళ్ళ? నువ్వే మంచోళ్ళు కాబట్టి దేవుని కుమారులు ప్రార్థన చేశారు కాబట్టి, ప్రార్థన ఆరంభమైంది కాబట్టి, బలిపీఠాలు కట్టారు కాబట్టి, మంచి క్రియలు అలా జరుగుతూ వచ్చాయి కాబట్టి వాళ్ళంతా దేవుని కుమారులు అని మాట్లాడేసాం మనం. ఏమండి, ఇంకా విచిత్రం ఏంటంటే ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకున్నాడట. నోవాహు గారు 3 కుమారుల్లో ఒక కుమారుని ఎన్నుకుని మరి ఇద్దరిని ఏం చేశాడు? వాళ్ళ సంతానాన్ని ఎక్కడ పాడేసాడు దేవుడు? వాళ్ళ లోకంలోనే ఉన్నారు కదా. అబ్రహాముని ఎన్నుకున్నాడని మళ్ళీ ఇంకొక వాదన. మరి అబ్రహాముకి సోదరులు ఏం చేశాడు దేవుడు? ఇస్సాకుని ఎన్నుకున్నాడు. మరి మిగతా వాళ్ళు లేరి? వీళ్ళే ఉన్నారా? అందరూ ఉన్నారు కదా, అందరూ ఉంటున్నారు కదా. అందులో నుంచి ఒకరిని తీసుకున్నాడు దేవుడు, ఇందులో నుంచి ఒకటి తీసుకున్నాడు దేవుడు అని మాట్లాడుతున్నాను. కాబట్టి వ్యర్థమైన వాటికి వెళ్ళకండి. సరే, ఇది రక్షణ పొందిన వారికి ఖచ్చితంగా ఇది అవసరమవుతుందని నేను అన్నాను కదా, ఈ మాటల్లో చెప్పాను. అది ఎందుకు అన్నానంటే, నేను బాప్తీసం పొందాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను వాకింగ్ చదువుతున్నాను, కాబట్టి పరలోకం నాదే, నేనే పరలోకం వెళ్ళిపోతానని చాలామంది అనుకుంటున్నారు. అది తప్పది. అలాగ అనుకోకండి, మోసపోకండి. పరలోకం అందరిది కాదు, కొందరిదే. ఈ వాక్యము రక్షణ పొందిన వారికి అవసరమని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవదూతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి పాపం చేశారు. అంటే ఈ పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఎవరో పరలోకానికి రారు. దేవుని నమ్ముకుని కూడా, బాప్తీసం పొంది కూడా, దేవుని మందిరానికి వెళ్తూ కూడా కొంతమంది పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పరలోకానికి రారు. ఇంకోటి ఏంటంటే, తమ నివాస స్థలాలను విడిచిపెట్టారు. అంటే దేవుడు వాళ్ళకి తమ ప్రధానత్వమును నిలుపుకొనకనే మాట ఉంది కదా. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు అప్పగిస్తాడు. కొంతమంది నాయకుడిని, ఆ నాయకుడి కింద ఇంకో నాయకుడిని, ఆ నాయకుడి కింద ఇంకో నాయకుడిని, ఇలా దేవుడు అప్పగిస్తున్నాడు కదా. వీళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళకి దేవుడు ఏదైతే ఇచ్చాడో అందులో నమ్మకంగా ఉండాలి కదా. పరిచర్యలో, సంఘంలో కానీ, సేవకుల్లో కానీ, సేవకుల దగ్గర కానీ, విశ్వాసులు అయితే సేవకుడి దగ్గర కానీ నమ్మకంగా ఉండాలి కదా. వాళ్ళకి అప్పగించిన పనుల్లోనూ తమ ప్రధానత్వాన్ని నిలుపుకోనటువంటి, ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు పరలోకంలో దేవుడు ఉండనిచ్చాడా? ఉండనివ్వలేదు కదా. మరి ఈనాడు సంఘాల్లో తిరుగుబాటు చేస్తున్న విశ్వాసుల్ని దేవుడు ఎలా పరలోకం రాణిస్తాడు? ఆలోచన చేయండి. నీకు బాప్తిస్మం ఎవరిచ్చారు? ఆ పాస్టర్ గారి దగ్గరే మీరు ఉన్నారా? ఏమండి, మీకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారండి, ఆ పాస్టర్ గారి దగ్గరే మీరు నమ్మకంగా ఆ సంఘంలోనే ఉన్నారా? ఒక విశ్వాసిగా, ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే ఆ పాస్టర్ గారి దగ్గరే ఉన్నావా? ఉండకుండా ఆయన విడిచిపెట్టేసి ఈయనకి ఆత్మీయత లేదు, అది లేదు, ఇది లేదని వంక చెప్పి సాగు చెప్పి పోయేవా? పోయేవాళ్ళు రకరకాల సాకులు చెప్పి రకరకాల నిందలేసి సేవకుల మీద పోతున్నారు. వీళ్ళంతా ఎవరో తిరుగుబాటుదారులు. నీకు సువార్త ఎందుకు చెప్పాడు? ఆయన ప్రయాసపడి కష్టపడి నీ 4 ఆత్మను సంపాదించింది ఎందుకోసం? నీకు రెక్కలు వచ్చిన తర్వాత 4 విషయాలు తెలిసిన తర్వాత ఎగిరి వెళ్ళిపోతావనా? వెళ్ళిపోయి ఆయన మీద నిందలు మోపుతావనా? వీళ్ళ తిరుగుబాటుదారులు, వీళ్ళు నిందించేవాళ్ళు కదా, అపహాసకులు కదా. వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ దేవుడు పరలోకంలో పెట్టుకుంటాడా? ఈ దేవదూతలను పెట్టుకున్నాడు దేవుడు. తిరుగుబాటు చేసిన వీళ్ళని, తమకు అప్పగించిన పనిలో నమ్మకంగా లేకుండా, తమ ప్రధానత్వంలో స్థిరంగా లేకుండా ఉన్నటువంటి దేవదూతలని దేవుడు తీర్పు దినాన్ని కటిక చీకటి కలిగిన బిలంలో పెట్టాడు. మరి అక్కడి నుంచి దేవుడు విడుదల చేసి మళ్ళీ పరలోకం తీసుకెళ్తాడా, నరకానికి పాడేస్తాడా? కాబట్టి జాగ్రత్త బిడ్డలారా. విశ్వాసులైనా సేవకులైనా తీర్పు అనేది ఉంది అని మనం నమ్ముతున్నాం కదా. అది నమ్మకపోతే ఇంక వేస్ట్. భయం రావాలండి.
భయం రావాలి మనకి. దేవుడు తీర్పు అనేటప్పుడు భయం రావాలి. సేవకులమైతే ఆత్మలు కట్టాలి. మనం ఆత్మలు ఎలా కట్టాలి? ఆరోగ్యకరమైన బోధ చేయాలి. ఆరోగ్యకరమైన బోధ చేయాలి. ఒక ఆయన అన్నాడు, నా సంఘ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ చర్చికి వెళ్ళిపోయినా వాళ్ళు నా పిల్లలు అంటారు కానీ ఇంకొకరి పిల్లలు అంటారు ఏంటండి, వాళ్ళు నా అకౌంట్లోనే పడతారు అన్నాడు. వీళ్ళ పిల్లలు కాబట్టి అన్నాడు. అదే భార్య అయితే అంటాడా? అంటే ప్రతిదానికి ఏదో ఒక కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి కదా, షరతులు ఉన్నాయి కదా. అవి ఏమీ లేకుండా సంఘాన్ని నాశనం చేయట్లేదా? అక్రమంగా చేయట్లేదా? యేసుప్రభు ఏం చెప్పారు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నేను ఎరుగను అంటానన్నాడని ఆయన వాక్యంలో అన్నారు కదండి. మరి ఏది క్రమము? క్రమం ఏంటో మీరు చెప్పగలుగుతున్నారా? అక్రమం ఏంటో మీరు చెప్పగలుగుతున్నారా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పగలుగుతున్నారా? మన సందేశాల్లో ఉంటున్నాయా? ఇదివరకు ఉన్నాయో లేదు, ఇప్పుడైనా ఉండేలా చూడండి. ప్రభు వచ్చేస్తున్నాడని చెప్పుకుంటున్నాం మనం. ప్రభు రావచ్చు, రాకపోవచ్చు, కొంచెం ఆలోచన చేయొచ్చు, లేకపోతే ఇప్పుడే వచ్చేయచ్చు, మంచిదే. కానీ మరి ఇక్కడ వాళ్ళు సిద్ధపడాలి కదా, వీళ్ళని సిద్ధపరచాలి కదా. సిద్ధపరచవలసిన మనమే ఏం చేస్తున్నాము? వాళ్ళని సిద్ధపరచట్లేదు మనం. వాళ్ళకి సిద్ధపాటు ఎలాగో ముందు మనం సిద్ధపడాలి. మనలో లోపాలు ఉండకూడదు. మనలో ద్వేషము, అసూయ, మత్సరము, కలహము ఇవన్నీ పెట్టుకుని మనమే పాపిష్టి పనులు చేస్తూ మనమే ఇతరుల మీద అసూయ పడిపోతూ మరి ఇంకొక విశ్వాసాన్ని మనం ఎలా కట్టగలం? ఎవరిని మనం ప్రభు రాకడికి సిద్ధపరచగలం? మనమే సిద్ధపడలేదు ప్రభు రాకడికి, ఇంక విశ్వాసాన్ని ఎలా సిద్ధపరచగలం? రాకడ కోటాలని పెడుతున్నాం, రాకడ వస్తుందని. ఆ రాకడ వస్తుంది రైటే, ఆ రాకడలో ఎలా ఎత్తపడతావు? ఎలా పునరుద్ధానం చెందుతావు? పునరుద్ధానం చెందాలంటే ఏం చేయాలి? ఎవరు పునరుద్ధానంలో పాలు పొందుతారు? ఈ విషయాలు ఏమైనా మాట్లాడుతున్నారా? సంఘ సహోదరులారా, తప్పుగా భావించకండి. ఒకసారి ఆలోచన చేయండి అన్నీని. ఇక మీద నుంచి మీరు చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచైనా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మన సందేశాలు వినేవాళ్ళని ప్రభు రాకడ కొరకు కట్టడానికి ప్రయత్నం చేయండి. విమర్శించేవాళ్ళు, మతోన్మాదులు, వాళ్ళు ఎలాగ ఉంటారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. వాళ్ళ గురించి కూడా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మాట్లాడినవ్వండి. అయినా అందరూ రక్షణ పొందరు కదా. భారతదేశం అంతా క్రైస్తవ దేశం ఎలాగవుతుంది? భారతదేశం అంతా క్రైస్తవ దేశం అయిపోద్దా? సువార్త భూలోకం అంతా ప్రకటించాలి, అంతేగాని భూలోకం అంతా క్రైస్తవం అయిపోద్దా? ఎందుకు వచ్చిన మాటలండి? అన్యులను రెచ్చగొడతారు. ఈ భారతదేశం క్రీస్తు దేశం అయిపోద్ది అంటే మరి అడుగు మండదా? క్రీస్తు దేశంగా మారాలనే భారం, బాధ్యత నీకు ఉంటే మనసులో ఉంచుకో, ప్రార్థన చేయి. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది అంటే మరి ఆడు కూడా వాళ్ళ మతం అలా అయిపోవాలని అతను కూడా అనుకుంటాడు కదా నీకులాగే. కాబట్టి రెచ్చగొట్టేటువంటి మాటలు, విమర్శించే మాటలు మన ఆత్మలు కట్టవు, ఏ విశ్వాసాన్ని కట్టవు. కాబట్టి అవి మానేద్దాం. దైవ సేవకుని విమర్శించొద్దని ప్రేమతో మనవి చేస్తూ చివరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యేసు ప్రేమ ధ్వజం అనే మన ఛానల్ దేవుని కృపను బట్టి ఇచ్చాడు. ఇది ముఖ్యముగా దేవుని బిడ్డల కొరకు ఇది నిర్వహించబడుతుంది. సాధ్యమైతే అనేక మంది రక్షించబడాలి. రెండు, రక్షించబడిన వాళ్ళు పరిపూర్ణత చెంది ప్రభు రాకడ కొరకు వాళ్ళు సిద్ధపడి ప్రభు రాకడ వాళ్ళు ఎత్తబడాలి. పునరుద్ధానంలో, మొదటి పునరుద్ధానంలో వాళ్ళు పాలు పొందాలనేది నా ముఖ్యమైనటువంటి ఆశయమై ఉన్నది. కాబట్టి మీకు అంగీకారం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రార్థన చేయండి. ఇందులో చాలా మంచి విషయాలు ఉంటాయి. ఒకసారి చూసి మీకు ఏదన్నా వినాలనుకుంటే విని ఆత్మీయంగా బలపడండి. మీరు ఏమన్నా అందులో నాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఏం తప్పులేదు, ఇస్తే మంచిదే కదా. ఒకవేళ నేను తప్పు మాట్లాడాను అనుకోండి, ఫలానా తప్పు మాట్లాడారా చూడండి, ఇది తప్పు, ఇది ఇలా రైట్ అని చెప్పండి. అప్పుడు నేను నేర్చుకుని అప్పుడు ఇంకా అనేక మందికి నేర్పించగలుగుతాను.
ప్రిస్కిల్లా ఆకుల్లా ఏమండి బర్నబా గారికి చెప్పారు కదా. అలా చెప్తే మంచిదే. ఒకరికొకరు నేర్చుకుని అనేక మందిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడమే. అనేక మందిని సిద్ధపరుస్తాను తప్ప అందరినీ సిద్ధపరచలేం కదా. అందరూ పరలోకం రారు కదా బైబిల్ చెప్తున్న దాన్ని బట్టి. కనుక వాదోపవాదాలు మానేద్దాం. రెండవదిగా పలుకబడిన వాక్యం అనే 2వ ఛానల్ మనకు ఉంది. దీంట్లో రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇది ఏ క్రైస్తవ్యానికి లేదా ఇంకా క్రైస్తవ్యంలోనికి రాబోతున్న అంటే ప్రభు ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా వింటే వాళ్ళు కూడా తెలుసుకుని రక్షించబడి వాళ్ళు కూడా పరిపూర్ణత చెందాలని మంచి ఉద్దేశంతో. కాబట్టి ప్రభు చిత్తమైతే అది సబ్స్క్రైబ్ చేయండి, వినండి. మంచి విషయాలని మీరు అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఇవి చాలా పెద్ద టాపిక్. కాబట్టి ప్రియులారా, నేను చివరిగా మాట్లాడేది ఏంటంటే క్రైస్తవులు ఇది ఇలాంటి భ్రష్టుల్లాగా ఉండొద్దు. ఎలాగా? ఎవరు ఈ భ్రష్టులు? ఈ దేవుని కుమారులు అనబడుతున్నారు, ఈ దేవదూతలు. వీళ్ళు చేశారు ఇలాంటి పాపిష్టి పనులు. అలాంటి పాపిష్టి పనులు కానీ, తిరుగుబాటు కానీ, దేవుడిచ్చిన స్థలాన్ని వదులుకొని, దేవుడిచ్చిన ఆధిక్యతను వదులుకొని రావటం కానీ ఇలాంటి పనులు చేయకండి. మీరు ఎక్కడ రక్షణ పొందారో, ఏ సేవకుడి దగ్గర పొందారో అక్కడ నమ్మకంగా ఉండండి. ఏమండి? అలా ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు ఎప్పుడైనా వస్తాడు. ఈ మధ్యన తెగుళ్ళు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియదు. మనం ఉంటాం లేకపోతే మనం పోతాం. మనం చనిపోతే యేసయ్య వచ్చినప్పుడు పునరుద్ధానం చెందేటట్లుగా సిద్ధపడి మనము చనిపోదాం. బ్రతుకుంటే యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడేటట్లుగా సిద్ధపడి ఉందాం. ఇదే మన టార్గెట్. అలా ఉందాం. మా కొరకు ప్రార్థన చేయండి. మా ఛానల్లో వీక్షిస్తున్న మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని లేదా మీ సేవకుల్ని, మీ సంఘాల సహవాసాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.